హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అరటికాయ చిప్స్ అండి. క్రంచీగా, టేస్టీగా చాలా చాలా బావుంటాయి. ఈ చిప్స్ అన్నది ఒకరోజు చేసి పెట్టుకుంటే ఒక వారం, 10 రోజులు తినొచ్చండి. అంత బావుంటాయి. దీని తయారీ విధానం అన్నది చూద్దాం. నేను ఒక 3 అరటికాయలు తీసుకున్నాను. ఇలా ఫ్రెష్‌గా ఉన్న కాయలు తీసుకోండి. చిప్స్ అన్నది బావుంటాయి. వస్తాయి. క్రంచీగా ఉంటాయి. కొంచెం మెత్తగా అయిపోయిన కాయలు తీసుకుంటే మనకి చిప్స్ అన్నది అంత బావుండవండి. వీటిల్ని కట్ చేసుకుందాం ఇప్పుడు. ముందుగా నేను వాటర్‌లో ఉప్పు వేసి పక్కకు పెట్టుకున్నాను. వీటిల్ని 2 వైపులా కట్ చేసుకొని చెక్కు తీసుకుందాం. ఇలా ఒక పీలర్ తీసుకొని మొత్తం చెక్కు లోపలికంటే తీసుకోవాలి. చూడండి ఇలా చూపించిన విధంగా తీసుకోండి. అరటికాయ మొత్తం ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా తీసుకున్నాం కదా! దీన్ని ముందుగా మనం ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల మనకు అరటికాయలు అన్నది రంగు మారకుండా ఉంటాయండి. మనం కర్రీ చేసుకోవడానికైనా అరటికాయ ముక్కలైనా ముందు వాటర్లో ఉప్పు వేసి పెట్టుకుని వేసుకోవాలి. అవి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు కూడానే. ఇందులో కొంచెం వాటర్ పోసి కలుపుకుందాం. ఈ వాటర్ ఉప్పు అంతా కరిగేటట్టుగా ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు ఈ వాటర్‌లో కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అన్నది పెట్టుకుందాం. చూడండి ఆయిల్ హీట్ అయింది కదా! ముందు మనం అరటికాయ తుడుచుకుని తీసుకోవాలండి. తీసుకొని ఇలాగా ఈ కట్టర్ సాయంతో మనం ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేసేసుకోవాలి. మనకు చేతికి హీట్ ఏం తగలదండి. ఇలా డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకోవడం వల్ల చిప్స్ అన్నది ఒకదానికొకటి అతుక్కోకుండా క్రంచీగా వస్తాయి. మనం ముందుగా ఇలా తురుముకొని వేసుకుంటే మనకి ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. అప్పుడు చిప్స్ అన్నది మెత్తగా వచ్చేస్తాయి. ఇలా ఆయిల్‌లో వేసుకోవడం వల్ల మనకి విడివిడిగా వస్తాయి. అప్పుడు క్రిస్పీగా వేగుతాయి. చూడండి ఇలా ఆయిల్‌లో వేసుకున్నాం కదా! వీటిని బాగా రెడ్‌గా ఇలా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ తోటే వేయించుకోండి. తొందరగా వేగిపోతాయి. చూడండి ఇలా విడివిడిగా వచ్చినాయి కదా! అదే మనం ముందుగా ఇలా కట్టర్‌తోటి విడిగా మనం వేసుకుని ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేయకుండా మనం వాటర్‌లో వేసుకుంటే అవి విడిగా రావండి. ఇలా వేగిన తర్వాత ఇంక వేగిపోయినాయి అన్నప్పుడు ఒక 2 స్పూన్లు ముందు ఉప్పు, పసుపు కలిపి పెట్టాం కదా! వాటర్ వేసుకుందాం. ఇలా నూనెలో వాటర్ వేయడం అన్నది ఏం ఏం కాదండి వేసుకోవచ్చు. వాటర్ అంతా ఆవిరైపోతాయి. ఈ బనానా చిప్స్ కన్నది మనకి ఉప్పు బాగా పడుతుందండి. ఉప్పు, పసుపు కూడానే. మనం చిప్స్ పైన చల్లితే మొత్తం ఉప్పు ఉప్పు కింద ఉంటది. బాగా పట్టదు. ఇలా ఆయిల్‌లో వేయడం వల్ల చిప్స్‌కి బాగా పడుతదండి. చిప్స్ అనేది క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలాగా ఆయిల్‌లో వేస్తే మనకి పైకి ఇలా వస్తది అని ఏమనుకోక్కర్లేదండి. ఏముండదు. కొంచెం పొగలొచ్చినట్టుగా వస్తది. అయినా ఏం కాదు. ఇలా వేగిన తర్వాత మొత్తం చిప్స్ అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను నేను. అలాగే ఇంకో కాయ కూడా చూపిస్తానండి ఆయిల్‌లో వేసి. చూడండి ఇలా ఫాస్ట్‌గా తురిమేసుకుంటే చిప్స్ అన్నది పల్చగా డైరెక్ట్‌గా ఆయిల్‌లో పడిపోతాయి కదా! క్రిస్పీగా వేగిపోతాయండి. ఒకదానికొకటి అతుక్కోవు. ఇలాగే 3 కాయలు కూడా తురిమి తీసుకోవాలి. ఇలా కట్టర్‌తో ఇలా స్లైసెస్ తురిమి తీసుకుందాం. చూడండి వీటిల్ని కూడా అదే ప్రాసెస్‌లో చేసుకుందాం. అంతేనండి అరటికాయ చిప్స్ అన్నది రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా కేరళలో ఇలాగే చేస్తారండి చిప్స్ అనేది. ఇలా ఉప్పు, పసుపు వేసి చేస్తారు. వాళ్ళు కొబ్బరి నూనెలో ఫ్రై చేస్తారండి. మనమైతే నార్మల్ నూనెలో ఫ్రై చేస్తాం. ఆ కొబ్బరి నూనెలో ఫ్రై చేసినవి మనం తినలేం కాబట్టి నార్మల్ నూనెలోనే ఫ్రై చేసుకుంటాను నేను. ఇలా పిల్లలకి ఎంతో హెల్తీగా స్నాక్స్ అన్నది ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగానే ఉంటాయండి. పిల్లలకి బయట లేస్ ప్యాకెట్లు అవి ఇవి కొని ఇవ్వకుండా ఇలాగ ఇంట్లో బనానాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటాయి. ఎంతో క్రిస్పీ అయిన బనానా చిప్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.